అందరికీ శనార్థులు ఎట్టున్నారు? అందరు మంచిగా ఉన్నారు కదా, నిమ్మతమే కదా. సరే, ఎప్పటిలేకనే ఇవాళ కూడా ధమాకాల దుమ్ము దులిపే ఆర్తలను మీకోసానికని తీసుకొచ్చిన. మరి ఇంకా లేట్ చేయకుండా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను సురు చేద్దాం పాండ్రి. ఇక కూటమి సర్కారు ఏపీలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దినాం ఏదో ఒక మంచి వార్త మనం వింటనే ఉన్నాం. ఇక అట్లనే మళ్ళా చంద్రాల సర్కారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందరకు వచ్చింది. ఇప్పుడు పెన్షనర్లకు చెప్పిన మాట విన్న ప్రతి ఒక్కరు ఇది కదా చంద్రబాబు నాయుడు సార్ అంటే, ఇది కదా బాబు సార్ అంటే, ఇది కదా చంద్రన్న కానుక అంటే అంట మస్తు తారీఫ్ చేస్తున్నారయ్యా చంద్రాల సార్ను, అటు పక్కన కూటమి సర్కారును. ఇక ఏపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను 4,000కు చేసిన సంగతి మనందరికి ఎరికైందే కదా. ఇక దివ్యాంగుల కోసానికని సైతం 6,000 రూపాయలనైతే ఇప్పటికైతే ఇస్తున్నది. అయితే 1వ తేదీ పొద్దుగాలనే ప్రభుత్వ అధికారులు ఏకంగా ఇంటికొచ్చి మరి పెన్షన్ను అందజేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కూటమి సర్కారు కొత్త పెన్షన్దారులకు సంబంధించిన ఒక కీలక ముచ్చటనే తీసుకున్నది. ఈ నిర్ణయం అందరికీ చెప్పాలని చెప్పి గట్టిగానే ఆరాటం చెందుతున్నది. అయ్యా దాదాపు 1,00,000 కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోనికే 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం చెప్పిండయ్యా. మే నెల 1వ తారీఖు నుండి వీళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పెన్షన్ జూన్ నుండి అందజేస్తారట. అయితే 2014-19 మధ్య ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా అయ్యేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా సరే పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం సౌలత్తు ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలన చేసి నెలాఖరుకల్లా పెన్షన్ల జాబితాను రెడీ చేసి తోలు. ఇక ఫలితంగా ఏమైంది అంటే అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మరుసటి నెలన అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న నెక్స్ట్ మంతే పెన్షన్ వచ్చే అవకాశం ఉండేది. కాకపోతే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ జగనన్న సర్కారు ఈ విధానానికి చెక్ పెట్టుకుంటూ వచ్చింది. 6 నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితాను తయారు చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఇక ప్రతి ఏడాది జూను డిసెంబర్ నెలల్లోనే జాబితాను తయారు చేస్తామని చెప్పి ఖరాఖండిగా తేల్చి చెప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రకారంగా కూడా కనీసం జాబితాను కూడా రూపొందించిన దాఖలాలు లేవని చెప్పి మంది బాగానే గరం అయిండ్రు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగనన్న మీద. ఇంకా పోతే విద్యుత్, ఇన్కమ్ ట్యాక్స్, 4 వీలరు, ఇల్లు, పొలము, ఇంకా వేరే ఇతరత్ర వాటి పేరుతోని వేలాది మందికి పెన్షన్ పథకానికి అనర్హులను చేసి జగన్ సర్కార్ తీసేసిందన్న ముచ్చట మనందరికి ఎరికైంది. అయితే ఇటువంటి వాళ్ళంతా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నట్టుగా మనందరికి ఎరికైతున్నాం ముచ్చట. ఏదేమైనా చంద్రాల సార్ మాత్రం ఈ వితంతుల పింఛన్ విషయంలో జనంత గట్టిగానే ఉన్నాడు, ఫోకస్గా ఉన్నాడు. ఎందుకనంటే మేము అధికారంలోకి రాగానే వితంతువులకు మంచి జరుగుతుంది, వితంతువులకు మంచి వాళ్ళకు అనుకూలంగా పింఛన్లను మేము ఇస్తామని చెప్పి చంద్రాల సార్ చెప్పిన మాటకైతే ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అని చెప్పి మత్తు తారీఫ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్న చంద్రన్నకు ఇంకా సపోర్టు బాగా పెరిగిందయ్యా. ఏదేమైనా కానీ బాబు సార్ దూకుడు చూసి మాత్రం ఏపీ పబ్లిక్ మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక వరంగల్లో 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ చేయబోతున్నటువంటి అతిపెద్ద బహిరంగ సభకు హాజరు పడొద్దని చెప్పి ఆర్టీసీ కార్మికులు గట్టిగానే మారం చేస్తున్నారట. ఆగో ఆర్టీసీ కార్మికులు ఎందుకయ్యా కేసీఆర్ సార్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద గంతగారం మీద ఉన్నారని అంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జర చూసినట్టు వాళ్ళని పట్టించుకోలేదన్న మాటతోని ఇప్పుడు వాళ్ళు మస్తు గుర్రు మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో వరంగల్లో అయ్యే మీటింగ్కు మన ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయొద్దు, అందులో హాజరు పడొద్దు, పడితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళ యూనియన్ వాళ్ళే గట్టిగానే మారాములు చేసుకుంటా లొల్లులు పంచాయతీలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి మరి బీఆర్ఎస్ పార్టీ మీద వరంగల్ మీటింగ్ మీద ఆర్టీసీ కార్మికులకు గంత కోపం ఎందుకు వచ్చిందో కదా. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలల్లో ఆర్టీసీని నిర్వీర్యం చేసిండ్రని చెప్పి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి పైరైకుంటూ వచ్చిండయ్యా. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి 55 రోజులు సమ్మె చేస్తే 34 మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. ఇవన్నీ కార్మికులు మరిచిపోలేదు. గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలలో చెప్పుకుంటూ వచ్చిండయ్యా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సారు. అయితే ఆర్టీసీ కార్మికులు వరంగల్లో అయ్యేటువంటి బీఆర్ఎస్ సభకు రావాలని చెప్పి ఎట్లా పిలుపునిస్తారని చెప్పి
టీఎంయూ నేత దామశెట్టి మీద అశ్వత్ దామరెడ్డి మస్తు గరానికి రాబట్టిండు. ఆర్టీసీల రిక్రూట్మెంట్ చేయలేదని, 2 పీఆర్సీలు కూడా ఇయ్యలేదని చెప్పి గుర్తు చేసిండు. ఒక పార్టీ కోసం కార్మికులను ఉపయోగించుకోవద్దని చెప్పి కూడా సూచన చేసిండు. ఆర్టీసీ జేఏసీ నుంచి థామస్ రెడ్డిని బహిష్కరణ చేయాలని చెప్పి కూడా కోరిండు. ఇక ఈ నెల 28న జేఏసీ మీటింగ్కు అన్ని ఆర్టీసీ సంఘాలు అటెండ్ కావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చుకుంటూ వచ్చిండు. ఆర్టీసీని నాశనం చేసిన కేసీఆర్కు ఆర్టీసీ కార్మికులు మద్దతు పలకరని చెప్పి జేఏసీ కో చైర్మన్ హనుమంతు ముదిరాజు కూడా అనుకుంటూ వచ్చిండు. ఇక బీఆర్ఎస్ ఓటమిలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిండ్రని చెప్పి గుర్తు చేసిండ్రు. వరంగల్ బీఆర్ఎస్ మీటింగ్కు ఆర్టీసీ కార్మికులు పోవద్దని, బీఆర్ఎస్కు మద్దతు తెలపొద్దని చెప్పి సూచనలు కూడా గట్టిగానే ఇచ్చిండ్రు. ఇక జేఏసీలో ఉండి ఇతర యూనియన్లకు చెప్పకుండా బీఆర్ఎస్ మీటింగ్కు రావాలని థామస్ రెడ్డి ఎట్లా చెప్తారని చెప్పి మత్తు ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పుడు అవుతున్నటువంటి ఆర్టీసీ పంచాయతీ మరి బీఆర్ఎస్ మీటింగ్కు పోవద్దని ఒకలొల్లి, రావాలని వాళ్ళదొకలొల్లి, మరి ఈ పంచాయతీల నడమ ఏమవుతుంది వరంగల్ అవుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ మీటింగ్ అని చెప్పి పెద్ద రసాభాష చర్చ మల్లగుల్లాలు ఇట్లా చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు చానే ఈశాలు ఎలుగులకు వస్తున్నాయి. కొత్తగా తెలియనోళ్ళకు కూడా తెలిసేటట్టు అవుతున్నది. ఇక మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ మీటింగ్కి పోవద్దని చెప్పి కంకణం కట్టుకొని కూర్చున్నారు. మళ్ళా రేపు ఏమైనా మనసు మారుతుందో ఏమో చూద్దాం అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఓ పక్కన ఆలోచనలు గట్టిగానే ఎత్తున్నారట. వెనకాల మంతనాలు కూడా గట్టిగానే జరుపుతున్నారట. ఇక మొన్నట్ల కరోనా దెబ్బతోని అయిన అప్పులు సరిపోలేక అక్కడి నుంచి బయట పడలేక కరోనా తాకిడిని తట్టుకోలేక జేబుల పైసలన్నీ అయిపోతే అప్పుల పాలైపోతే ఇప్పుడిప్పుడే 4 పనులు చేసుకుంటా జేబులు సవరణ చేసుకుంటా చిన్నగా అప్పులను కట్టుకుంటా జర ఇంత ముద్ద తిని కొలువు చేసుకొని నిమ్మతంగా ఇంత తిని వంటున్నాం రానంటే మళ్ళా ఈ ఉగ్రవాద దాడుల పేరుతోని అడ్డమైన వాళ్ళు మొదనష్టపోలు ఇలా శీతలాలకు జట్టలు పుట్ట వీళ్ళ తలపాండు బడగా ఇలా తాళ్ళు దిగా మందిని ఆగం చెయ్య చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏముంది అనంటే ఈ మంది మొదలెట్టపోలు హైదరాబాద్ కూడా దాపరణ చేసిండ్రట. ఇక హై అలర్ట్ను ప్రకటన చేసిండ్రు కేంద్ర సర్కారు వాళ్ళు. అమిత్ షా సార్ ఎప్పటికప్పుడు అందరికీ ఫోన్లు చేసి వాకపులు చేస్తున్నాడట. ఆ వార్త ఇంకా నేను చెప్పుడు కంటే మీరే చూస్తే పురాగా అర్థమవుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నాడు. ఈచారంగా యువరంగా అన్ని వివరాలను సేకరణ చేసే పనుల పడ్డాడయ్యా. తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీస్ కూడా అమిత్ షా సార్ ఫోన్ చేసి హైదరాబాద్ లో పాకిస్తానీయుల మీద ఆరా తీసిండ్రు. ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎవరన్నా ఉన్నారా లేరా, అసలు ఎవరు వాళ్ళు మనోళ్ళ బయటోళ్ళ అన్ని పురాగా అరుచుకోవాలని చెప్పి కూడా వాకప్ చేసిండట. ఎందుకంటే పాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సీరియస్ గా ఉన్నటువంటి కేంద్రం పాకిస్తాన్ పౌరులను భారతదేశం ఈడ్చి పోవాలని చెప్పి కేంద్రం ఆదేశించిన మాట మనందరికి ఎరికైనదే. ఇక ఈ క్రమంలోనే పాకు దేశస్తులను ఎరకబట్టి వెనక్కు వంపాలని చెప్పి కేంద్రం హోంశాఖ మంత్రిత్వ శాఖ గట్టిగానే ఆదేశాలు జారీ చేసింది. స్ట్రిక్ట్గా ఉన్నది, కోపానికి అత్తున్నదయ్యా. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ఎరియేసే పనుల పడ్డది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సాహం చేసి భారత్ మీదకు ఉసిగొలుపుతున్నదని చెప్పి ఆ దేశంలో దౌత్య సంబంధాలను రద్దు కూడా చేసింది. ఇండియాలో పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసు కూడా ఖాళీ చేసి పోవాలని కూడా విదేశాంగ శాఖ ఆదేశాలను సుతం పంపింది. ఇక ఇప్పటికే పాకిస్తానీల వీసాలు రద్దు చేసిండ్రు. ఇక హైదరాబాద్ లో పాకిస్తానీయుల మీద కూడా పోలీసులు నజర పెట్టిండ్రు. పాక్ పౌరుల వివరాలను సేకరణ చేస్తున్నారు. 2008 మంది పాకిస్తానీలు హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఇరకబట్టిండ్రయ్యా అధికారులు. ఇక వీళ్ళు ఇంకో 2 రోజులలో హైదరాబాద్ ఇడిచి పాకిస్తాన్ కు పోవాలని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశాలను సుతం జారీ చేసింది. ఇక కేంద్రం ఇచ్చినటువంటి గడువు ఒడిసిపోవడంతోనే అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ విధంగానే పాక్ ఇండియా ఉద్రిక్త పరిస్థితులలో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారయ్యా. ప్రధాన నగరాలల్లో ఎవరెవరైతే ఉన్నారో పాకిస్తానీయులు వాళ్ళందరినీ మన దేశం ఇడిచి బొమ్మని చెప్పి గట్టిగానే హై అలర్ట్ ప్రకటన చేసుకుంటా సెక్యూరిటీని హై అలర్ట్ చేసిండ్రయ్యా. ఇక హైకోర్టు రేవంత్ రెడ్డి సార్కు ఒక మాట చెప్పింది. ఇక ఈ మాట నిన్న రేవంత్ రెడ్డి సారు కడప అయితే జర చల్లగా అయినట్టే అనిపిస్తున్నది. ఎందుకనంటే ప్రతిసారి వాయిదాల మీద వాయిదాలకు కోర్టుకు హాజరు పడలేకపోతున్నాడట పని ఒత్తిళ్ల వల్ల రేవంత్ రెడ్డి సారు. ఇక దీనికోసానికని చెప్పి రేవంత్ రెడ్డి సారు తరపు లాయర్ ఉంటాడు కదా పెద్ద మంచి, ఆ సార్ పోయి కోర్టుకు చెప్పిండట ఇట్లా రేవంత్ రెడ్డి సార్కు పని ఒత్తిడి వల్ల అని. ఇక ఇట్లా చెప్పుడుతోని మొత్తం హైకోర్టు మాటలన్నీ విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిందట. మరి ఏం నిర్ణయం ఏమిటి కోసానికి అసలు రేవంత్ రెడ్డికి హైకోర్టుకు మధ్యలో ఉన్న పంచాయతీ ఏంది, ఆ కేసు ఏందో పురాగా అర్థం వచ్చింది. నేను
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు హైకోర్టుల ఊరట అయ్యిందయ్యా. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో అవుతున్నటువంటి ఓ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కోర్టు ఆదేశాల నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపుని ఇచ్చిందయ్యా. ఈ కేసులో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నాంపల్లి ఎక్సైజ్ కోర్టు గతంలో ఆదేశాలను జారీ చేసిందన్న సంగతి మనందరికి ఎరికేందే కదా. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సార్కు అధికారిక కార్యక్రమాల వల్ల కోర్టుకు హాజరవుడు సాధ్యం అయితే లేదని చెప్పి ఇక రేవంత్ రెడ్డి సార్ తరపు న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళు పోయి హైకోర్టులో ఒక పిటిషన్ అయితే చేసిళ్ళు. ఇక ఈ పిటిషన్ను విచారణ చేసినటువంటి హైకోర్టు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా హాజరు అవుడనే దాన్ని మినహాయింపు చేసుకుంటా తీర్పునైతే ఏలువరణ చేసింది. ఇక ఈ తీర్పుతోని సీఎం రేవంత్ రెడ్డికి జరంత రిలాక్స్ దొరికినట్టే అవుతున్నది. ఎందుకనంటే ఈ కేసుల న్యాయతనం తదుపరి విచారణ కొనసాగిస్తున్నది అంటున్నది. మరి ఏమయ్యా ఈ కోర్టుది రేవంత్ సార్ది గొల్లెం చప్పుడానంటే 2024 మే 5న కొత్తగూడెంలో అయినటువంటి జనజాతర సభల రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి వ్యాఖ్యలతో మొదలైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి అట్టే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని చెప్పి ఇక గట్టిగానే మైకుల ముంగట ఊదర కొట్టిండు. ఇక ఈ మాటల మీద బీజేపీ నేతలు కాముకుంటారు, మత్తు సీరియస్ గా తీసుకున్నారు, గట్టిగానే రియాక్ట్ అయినరు. రేవంత్ రెడ్డి సార్ మీద గయ్య గయ్య అని వాళ్ళు కూడా గట్టిగానే ఎగిరిండ్రు. ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర సారు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోట్ల రేవంత్ రెడ్డి సార్ మీద ఫిర్యాదు చేసిండు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లుగా ఫేక్ వీడియోను క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిండని చెప్పి ఆయన బాగానే ఆరోపణలు చేసిండు. ఇక ఈ ఫిర్యాదు మీద రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను హైకోర్టు విచారణ చేసింది. ఇక ఈ విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా ఎత్తున్నట్టుగా న్యాయస్థానం చెప్పుకుంటూ వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి సార్కు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఊరటనైతే దొరికిందయ్యా. ఇగో ఈ కేసు పురాగా గిది పంచాయతీ. కానీ ఏ మాటకు ఆ మాటని ఇదివరకు రోజులల్లో కేసు అంటేనే ఒక్కొక్కరికి అరగజాలు దడిచేది. ఇప్పుడు కేసు అంటే కామన్ అయిపోయింది. అవునా కేసా, పోదాం, బెయిల్ మీద పోదాం, బెయిల్ ఇద్దాం, మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఆయన ఎప్పుడు రామంటే అప్పుడు పోతా, జర అటెండెన్స్ చేసి అన్నట్టుగానే ఉన్నది మరి ఇప్పుడు పరిస్థితుల్లో అని చెప్పి కొంచెం కారెడ్డలు ఆడుకుంటా కూడా కౌంటర్లు ఇచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు. అబ్బా, మొన్నట్ల పహల్గాంలో అయినటువంటి ఏదైతే ఉగ్రవాద దాడి ఉన్నదో అప్పటి నుంచి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్నది. ఎవరికైనా సరే బుగులు పుట్టే పరిస్థితి అవుతున్నది. సరే ఈడ ఆడని కాదు, ఇప్పుడు ఏకంగా విజయవాడలకు కూడా చాలా ప్రమాదం ఉన్నదని చెప్పి హై అలర్ట్లను జారీ చేస్తున్నారయ్యా పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ పెద్దసార్లు. మరి ఏమిటి కోసానికి ఉన్నట్టుండి విజయవాడకు వచ్చిన గండం ఏందని అంటారా? వార్త తెచ్చిన పురాగా మీరే చూడుండ్రి. ఇక జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో అయినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా పెద్ద కలకలమే సృష్టించిందన్న సంగతి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ దాడి నేపథ్యంలో దేశంలోని అనేక నగరాలలో పోలీసు విభాగాలు గట్టిగానే అప్రమత్తం అవుతున్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లలో విజయవాడలో కూడా ఉగ్రవాద కదలికల మీద పోలీసు పెద్దసార్లు గట్టిగానే నిఘా పెట్టిండ్రు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసిండ్రు. కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే 2 నెలల క్రితమే విజయవాడను టార్గెట్ గా ఉంచుకొని ఉగ్రముప్పు వంచి ఉండొచ్చని చెప్పి హెచ్చరికలను జారీ చేసినాయి. ఇక ఈ హెచ్చరికల నేపథ్యంలోనే నగరంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల మీద పోలీస్ శాఖ నిఘా వేయించింది. తాజా సమాచారం ప్రకారం సిమి తీవ్రవాద సంస్థకు మద్దతు పలికే 4 అనుమానితులను కూడా అధికారులు ఎరకబట్టినట్టు తెలుస్తున్నదయ్యా. ఇక ఈ 4 పట్టుకోవాలనే ఉద్దేశంతోనే నగరంలో ఉన్నటువంటి గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బిపేట ప్రాంతాలలో పోలీసులు విస్తృత సెర్చ్ ఆపరేషన్ను చేపట్టిండ్రయ్యా. వాళ్ళ కదలికల మీద కూడా పక్కా నిఘా పెట్టిండ్రు. విచారణలో ఇంకా 4 సిమి అనుచరులు విజయవాడ తలదాచుకున్నట్టుగా తెలుస్తున్నదయ్యా. ఇక ప్రస్తుతం మొత్తం 8 మంది అనుమానితుల మీద దర్యాప్తు అయితే కొనసాగుతున్నది. వీళ్లను పట్టుకునే తందుకు పోలీసు బృందాలు గట్టిగానే రంగంలోకి దిగినాయి. ప్రతి చిన్న సమాచారాన్ని జాగ్రత్త విశ్లేషణ చేస్తా ఉగ్రవాద ముప్పును అడ్డుకునే తందుకు నిఘా సంస్థలు, స్థానిక భద్రతా దళాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. దేశ భద్రతను సవాలు చేసేటట్టు మారుతున్నటువంటి ఉగ్రవాద కదలికలను ముందుగానే పసిగట్టి వాళ్ళని అడ్డుకునే లక్ష్యంగా అధికారులు, పోలీసు యంత్రాంగం యావత్తు ప్రయత్నం చేస్తున్నదయ్యా. పహల్గాం దాడికి సంబంధన చేసినటువంటి పరిణామాలు ఇంకా చల్లారక ముందే విజయవాడ వంటి శాంతియుత నగరాలలో కూడా ఉగ్రదాడుల ముప్పు వార్తలు ఎలుగులకు అచ్చుడు తీవ్ర ఆందోళననే కలిగిస్తున్నది.
ఏందో ఏమోనుల్లా ఎప్పుడు కూడా పబ్లిక్ ను ప్రశాంతంగా ఈ దౌర్భాగ్యులు దరిద్రులు మొదనష్టపోలు ఉంచనట్టే ఉన్నారు. ఏం రోగాలు పాడుపడతాయో ఏమో. ఏడేడికెంచో వచ్చి మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాలలోనే మంది మోపైతారు. మన దేశంనే ఆగం చేద్దామని చూస్తారు. వీళ్ళ శీతలకు జట్ట ఉట్ట వీళ్ళ తలపండు వెలుగా ఇలా తాళ్ళు దిగని చెప్పి అడ్డగోలుగా ఈ ఉగ్రవాద దాడుల పేరుతోని అన్యాయంగా అకారణంగా పొట్టన పెట్టుకుంటున్న వాళ్ళను అడ్డగోలుగా తిట్టబట్టినరయ్యా ఈ ముచ్చటెరికైనప్పటి నుంచి పాతి ఒక్కలు. ఇక రైతన్నల కోసానికని చెప్పి బగ్గా ఆలోచన చేసినటువంటి చంద్రాల్ సారు ఒక మంచి ఉపాయాన్ని అయితే తీసుకొచ్చిండు. వీళ్ళ కోసానికని చెప్పి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు చంద్రాల్ సార్ తీసుకొచ్చినటువంటి ఈ రైతన్నల కోసం తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఏదైతే ఉన్నదో మస్తు కుషయ్యేటట్టు చేస్తున్నది రైతన్నలను. మరి ఇంతకు చంద్రాల్ సారు ఏమా పథకం రైతన్నలకు ఇచ్చింది ఏమా కానుక అని అంటారా? మీరే చూడుండ్రి. ఇక ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి పథకాలు కానీ పనులు కానీ ఆహా ఓహో అనేటట్టు ప్రతి ఒక్కరు ఆనందపడేటట్టు చేస్తున్నది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అన్నదాతల కోసం ఆశాజనకంగా మారుతున్నదయ్యా కూటమి సర్కారు పనితీరు. సూక్ష్మ సాగు నీటి పథకం కింద అర్హత కలిగిన రైతులకు డ్రిప్ సేద్యం పరికరాలను భారీ సబ్సిడీ తోటి అందియబోతున్నదయ్యా కూటమి సర్కారు. సూక్ష్మ సాగు నీటి పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకు డ్రిప్ సేద్యం పరికరాలను భారీ సబ్సిడీ తోటి ఇయ్యబోతున్నదయ్యా కూటమి సర్కార్. ఇక ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు దగ్గర 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నదట. ఇప్పటికే కడప జిల్లాలో 15,000 హెక్టార్లలో ఈ పరికరాలను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇక 14,000 మందికి మీదికెంచే రైతులకు లబ్ధి చేకూరుతుందట. ఇక ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన రైతులకు 5 ఎకరాల లోపు పొలం ఉంటే 100% రాయితీ వర్తిస్తుందట. అంటే వాళ్ళు డ్రిప్ పరికరాలను పూర్తిగా ఉచితంగా పొందొచ్చు అన్నట్టు. ఇక 5 నుండి 10 ఎకరాల పొలం ఉన్నోళ్లకు 90% రాయితీ ఇవ్వబోతున్నారట. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులకు 50% వరకు రాయితీ అయితే లభిస్తుందట. ఇక రాయితీ శాతాలను బట్టి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు విలువైన పరికరాలను పొందే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇక రైతులు అసలు వాళ్ళు అర్హులేనా కాదా అనే విషయాన్ని కూడా నిర్ధారణ చేసుకొని ఆర్బీకే సెంటర్లలో దరఖాస్తు చేయాలని చెప్పి అధికారులు సూచనలు అయితే గట్టిగానే చేస్తున్నారు. ఇక డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా నీటిని నేరుగా మొక్కల రూట్ల ప్రాంతానికి చెక్కల రూపకంలో అందించడం వల్ల నీటి వృధా తగ్గుతుందట. ఇక ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుందట. ఇక మీదికెంచి ఈ పద్ధతిలో ఎరువులు కూడా నీటితోని కలిపి మొక్కలకు నేరుగా పట్టియొచ్చట. ఇక ఈ సాంకేతికత వల్ల పంటల దిగుబడి మెరుగుపడుతో పాటు పెట్టుబడి తక్కువగా ఉండు కూడా రైతులకు లాభం అవుతుందట. ఇది కేవలం రైతన్నలకే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు తప్పకుండా వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలకు పెద్దపీట వేసుకుంటా వాళ్ళ అభివృద్ధిలోనే ఆనందాన్ని ఎదుగుతున్నటువంటి కూటమి సర్కారుకైతే ప్రతి ఒక్కరు జై హో కూటమి సర్కార్, జై హో చంద్రాల్ సార్, జై హో పవనాల్ సార్ అని చెప్పి మస్తు కితాబులు ఇస్తున్నారయ్యా. ఆంధ్రప్రదేశ్ కావన పబ్లిక్ తో పాటు 6 కాలం కష్టపడి పంటలను పండిస్తున్న ప్రతి ఒక్క రైతు. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తగ్గేదేలే. ఈ డైలాగ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పెద్ద కేసీఆర్ సార్కు బగ్గా సెట్ అవుతుందని అంటున్నారు. అగ్గో ఇదేమయ్యాని అంటారా? ఎందుకనంటే 27వ తారీఖు వరంగల్ బీఆర్ఎస్ పెద్ద సభ ఒకటి బహిరంగంగా ఏర్పాటు చేసే కదా, దానికోసానికని చెప్పి 1 కాదు 2 కాదు దగ్గర 100 అంబాసిడర్ కార్లతోని ఏర్పాటు చేస్తున్నారట. ర్యాలీని తీయబోతున్నారట. ఇప్పుడు ఈ మాట విన్న ప్రతి ఒక్కరు అవురా కేసీఆర్ సార్ మామూలుగా లేడు కదా, తగ్గేదేలే అంటున్నాడు. దాని గురించిన పురాగ వార్త మీకు వినాలని ఉన్నది కదా, చూడాలని ఉన్నది కదా, ఇంకెందుకు ఆలస్యం, వార్త తెచ్చిన మీరే చూడుండ్రు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తారీఖున వరంగల్లో నిర్వహణ చేయబోతున్నటువంటి సిల్వర్ జూబీ సెలబ్రేషన్స్కు బీఆర్ఎస్ పార్టీ హంగామా షురూ చేసిందన్న సంగతి మన అందరికి ఎరికైందే. ధూమ్ ధామ్గా చేయాలని చెప్పి కానీ విని ఎరగని రీతిలో ఎన్నడూ చేయని విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహణ చేయాలని భావన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ను ఏదికగా చేసుకున్నదయ్యా. ఇక వరంగల్లో ఉన్నటువంటి పాల్కతుర్తిలా భారీ బహిరంగ సభను నిర్వహణ చేసి ఈ బహిరంగ సభ
ద్వారా మాజీ సీఎం గులాబీ పెద్ద కేసీఆర్ సారు మళ్లీ ప్రజాక్షేత్రంలో దిగనీకే రంగం రెడీ చేసుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహణ చేసే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు హైప్ క్రియేట్ చేయనీకే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు. ఇక బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా రవి యాదవ్ అనే యువనేత 100 అంబాసిడర్ కార్లను సేకరణ చేసి ఈ కార్లకు రిపేర్లు చేపించి వాటన్నిటికీ గులాబీ రంగు ఏపించి కేసీఆర్ సార్ స్టిక్కర్లను అంటించి ర్యాలీగా బహిరంగ సభకు పోవాలని చెప్పి సిద్ధంగా పెట్టుకున్నారయ్యా ఈ 100 అంబాసిడర్ కార్లను. ఇక ఈ 100 అంబాసిడర్ గులాబీ రంగు కార్లు రోడ్ల మీద పోతా అంటే అబ్బా అది పబ్లిక్ లలో ఎంత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. గులాబీ పార్టీకి ఉన్న ఇమేజ్ను ఎంతున్నదో చెప్పేటందుకు ఈ 100 అంబాసిడర్ గులాబీ రంగు కార్లు ఉపయోగం పడతాయనే ఆలోచన కూడా చేస్తున్నారయ్యా. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సింబల్ అంబాసిడర్ కారు. ఈ అంబాసిడర్ కారును ఎన్నికల టైంలల్లో ప్రజల దగ్గరకు తీసుకుపోవడే కాకుండా ఈ సిల్వర్ జూబ్లీ ఏడుకలను అంబాసిడర్ కార్ల ర్యాలీని నిర్వహణ చేయబోతున్నామని చెప్పి యువ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టిగానే సపోర్ట్ ఇస్తున్నారు. ఇక పథకానికైతే రిపేర్ అయినటువంటి అన్ని కార్లను పగిలంగా మెయింటెనెన్స్ చేసి వచ్చే ఎన్నికలకు ప్రతి నియోజకవర్గానికి ఒక అంబాసిడర్ కారు పంపిస్తామని చెప్పి అంటున్నాడు అయ్యా బీఆర్ఎస్ యువ నేత అయినటువంటి రవి యాదవ్ అనేటైన. ఇక ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి అంబాసిడర్ కార్లల్లో ర్యాలీని చూడనికే మస్తు ఉంటుందని చెప్పి పార్టీ శ్రేణులు కూడా బాగానే భావన చేస్తున్నారు. ఇప్పుడు 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ జరుపుకోబోయే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి అయితే పబ్లిక్ బమ్మరదం పడతారు. తెలంగాణ పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా గట్టిగానే మైకుల ముంగర చెప్తున్నారు. మీటింగ్లల్లో కనబడ్డప్పుడల్లా గిదే మాటను ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. సరే మరి 27వ తారీఖున అయ్యే వరంగల్లో ఈ పెద్ద సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని కేసీఆర్ సార్ అద్భుతంగా మాట్లాడాలని ఇంకా కొత్త కొత్త ఆలోచనలు అన్ని పబ్లిక్ అక్కడ చెప్పాలని పబ్లిక్ కూడా మత్తు హ్యాపీగా ఫీల్ కావాలని బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఈ సభ ఏదైతే ఉన్నదో సక్సెస్ఫుల్ గా రన్ కావాలని మనం సుతా కోరుకుందాం. అబ్బా చూసిండ్రు కదా ఇయాల్టి మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు తెచ్చిన కాడికి ఆర్తలు పురాగా చెప్పేసిన కాబట్టి ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతో మళ్ళీ నేను అత్త అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మీరు మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ సుతం పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపే ఆర్తలతోని మళ్ళీ నేను అత్త ఉంటా.